ఇంతకీ ఆ స్త్రీ ఇజ్రాయేలు జాతి. ఆ స్త్రీ తల మీద ఉన్న కిరీటం ఒక రాజ్యం. ఆ కిరీటంలో 12 నక్షత్రాలు, 12 మంది గోత్రకర్తలు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పరా, ఉత్తి తప్పట్లేనా? హల్లెలూయా. రాజకీయ మీటింగ్లు అయితే ఉత్తి తప్పట్లు ఉంటాయి, కొన్నిసార్లు ఏళ్ళలో కేకలు ఉంటాయి. కానీ దైవ సన్నిధిలో తప్పట్లతో పాటు మహిమ, ఘనత, హల్లెలూయా, స్తోత్రం అని అరుపులు ఉండాలి. ఆమేన్ అని ఉండాలి. దేవునికి స్తోత్రం. స్తోత్రం వస్తే చప్పట్లు రావు, చప్పట్లు వస్తే కష్టం, కానీ కష్టపడాలి. దేవుని బిడ్డలారా, అయితే ఈ 6 సామ్రాజ్యాల కాలంలో దేవుడు ఆ స్త్రీ సంతానం గురించి చెప్తూ ఉంటే చివరికి ఆ స్త్రీని బాధపెట్టి 6 సామ్రాజ్యాల కాలంలో ఇజ్రాయెల్ని బాధ పెట్టాడు. అయితే మీకు ఒక విషయం చెప్తాను. ఆ స్త్రీ ఇజ్రాయేలు జాతి, ఆమె తల మీద కిరీటం ఒక రాజ్యం, ఇజ్రాయేలు రాజ్యం. 12 నక్షత్రాలు, 12 గోత్రకర్తలు. వాళ్ళని బట్టే 12 గోత్రాల కర్తలను బట్టే ఇజ్రాయేలు జాతి వచ్చింది. ఇకపోతే సూర్యుని ధరించింది అంటే ఆ సూర్యుడు నిజమే యెహోవాకు సాదృశ్యం. సూర్యుడును కేడెమునై ఉన్నాడు అంటాడు. చంద్రుడు అది నిజమే, ఆధారమై ఉన్న పరిశుద్ధాత్ముడే. ఇకపోతే గర్భములో ఉన్న మగ శిశువు ఎవరంటే సంఘం కాదు, యేసు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టే స్తోత్రాలు. హల్లెలూయా. ఆ మగ శిశువు పుడితే సైతాన్ తల చితగ్గొడతాడని అర్థమైపోయి పుట్టకుండా ఇది కాపలా కాసింది. అలా కాపలా కాసిన అక్కడ ఇలా రాశాడు. అది చేసిన ప్రయత్నంలో ఏమని రాశాడంటే, ఆ ఘట సర్పం అట దాని తోక, చదువుతారా ఏమండి? చదువుతారా ఎవరన్నా? దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వారిని భూమి మీద పడవేశాను. విన్నారా? ఆకాశ నక్షత్రాలలో 3వ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను అంటే సైతాను ఒక సైన్యం రెడీ అయిపోయింది భూమి మీద. ఆకాశ నక్షత్రాలలో 3వ భాగం అంటే ఏకంగా శక్తివంతమైనటువంటి కోట్ల దూతల్ని ఈడ్చుకొచ్చి భూమి మీద పెట్టేసుకుంది. దానికి కోట్ల మంది సైన్యం ఉన్నారు. యేసయ్యకే సైన్యం లేరు. యేసయ్యకి సైన్యం లేరు, కానీ వీళ్ళు యేసయ్య పార్టీలోనే ఉన్నామంటారు. అటు సైతాన్ పార్టీలో కలిసిపోతారు, సైతాన్ పనులు చేస్తారు. ఒక ఆవిడ అడిగింది నన్ను ఏమనంటే, బాప్తిజం తీసుకుంటాను కానీ బొట్టెట్టుకుంటానంది. అండ్ బాప్తిజం తీసుకుంటాను కానీ నేను అన్నాను తెలుగుదేశంలోంచి కాంగ్రెస్లోకి వచ్చేస్తాను కానీ తెలుగుదేశం జెండా వదలను అన్నట్టుంది. ఇప్పుడు నీ మొహం ఏంటి? తెలుగుదేశం నుంచి పార్టీలో దూకి కాంగ్రెస్లోకి వచ్చేస్తావా? కానీ ఎప్పటి నుంచో ఉంది, దీన్ని ఇప్పుడు ఎలాగ వదులుకోనని తెలుగుదేశం జెండా పెట్టుకుని వస్తావా? నువ్వు ఇందులోకి వస్తే ఆ జెండా వదిలేయాలి, ఆ కండువా మార్చేయాలి. నువ్వు ఇందులోకి వచ్చి ఇంకా నాకు అది తప్పదండి అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. సైతానికి కోట్ల మంది సైన్యం ఉంది భూమి మీద. క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు కూడా మోసగాళ్ళు. ఎంత మోసగాళ్ళు అంటే దేవుడు పేరు చెప్పుకొని సైతాన్తో లింక్ అయిపోయి ఉన్నటువంటి అబద్ధికులు, రవ్వంతైన పోరాట పటిమ లేని వాళ్ళు, రవ్వంతైన రోషం లేని వాళ్ళు. చెప్పు, నీకు ఇది న్యాయమా? నీకు ఇది న్యాయమా? నిజమైన క్రైస్తవుడు నిప్పులాగా బ్రతకాలండి. నిప్పులాగా బ్రతకాలి. రాజీ పడిపోయేవాడు మోసగాడు, భ్రమలో ఉన్నాడు, అబద్ధికుడు. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు రాజీ పడలేదండి, ఎప్పుడు రాజీ పడలేదు. దేనికి సస్తాను అవసరమైతే, కానీ రాజీ పడను. నువ్వెందుకు రాజీ పడాలి?
రాజీ పడిపోయే నువ్వు ఎప్పటికన్నా వెన్నుపోటు పొడుస్తావు యేసయ్యకి. నేను చెప్పేస్తున్నాను, నీ భవిష్యత్తు. రాజీ పడుతున్నా నువ్వు ఎప్పటికైనా వెన్నుపోటు పొడుస్తావు నా యేసుని. లేదు నేను నా యేసుకు వెన్నుపోటు పొడవనంటావా? తలకాయ అయినా ఇస్తాను కానీ రాజీ పడినాను. నేను ఎన్నో పనులు ఉంటాయి నాకు. అందరూ అంటారు అన్ని పనులు మీకే ఎందుకండి అని. నాకు రాజీ పడ్డం ఇష్టం ఉండదు. అవసరమైతే నేను నా విలువైన సమయంతో వెళ్ళి ఖర్చు పెట్టుకుంటాను కానీ నేను దేనికి రాజీ పడను. నా బాత్రూమ్ నాకు నీట్గా లేకపోతే రాజీ పడను. రా నువ్వు క్లీన్ చేయను, నేను క్లీన్ చేసుకుంటాను దాన్ని. ఆ బాత్రూమ్ దగ్గర నుంచి ప్రతి పనిలో నేను రాజీ పడను. ప్రతిదీ నేను కోరుకున్నట్టు ఉండాలి. నేను మాత్రం కల్మషానికి అపవిత్రతకు చోటు ఇవ్వను ఎట్టి పరిస్థితుల్లో. అయితే మీరెందుకంటే ఆ పనులు అంటే చేస్తానండి, ఎవడు చేయకపోతే నేను చేసుకుంటాను కానీ నేను ఆగను. నువ్వు ఎందుకు రాజీ పడాలి? ఎవరు ప్రార్థనకు లెగకపోయినా లెగుస్తాను నేను పొద్దున మాటలు. నేను ఎందుకు రాజీ పడాలి? ఆలోచించు నువ్వు ఒకసారి. నువ్వు వెన్నుపోటు పొడవద్దు యేసయ్యని. రేపు వెన్నుపోటు పొడవద్దు యేసయ్యని. నీ స్వభావం మార్చుకో. అయితే ప్రియులారా, యేసు ప్రభువు పక్షంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ యేసు ప్రభు పక్షంగా లేవని నేను అంటున్నాను. నీ భక్తి ఒక భ్రమ. ఎవరు నిజంగా భక్తి చేస్తారో వాళ్ళలోంచి దైవశక్తి ప్రవహించాలి. అదొక్కటే. బైబిల్లో 2 పదాలు నాకు బాగా ఇష్టం. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉంది. మాటలతో కాదు, శక్తి. శక్తి లేని కబుర్లు చెప్పేటువంటి బోధకులన్నా బోధలన్నా మాటలన్నా నాకు అసహ్యం. నా ప్రభుకి ఇంకెంత అసహ్యం, నాకే ఇంత అసహ్యం అయితే. శక్తి లేని మాటలొద్దు, బోధలొద్దు. శక్తి లేని చమత్కార కల్పిత కథలొద్దు. నాకే ఆఫ్టర్ ఆల్ మనిషిని ఇంత అసహ్యపడుతున్నానంటే ప్రభు ఎంత చిరాకు పడుతున్నాడో నేను చూసి. బైబిల్లో అంటాడు, పైకి భక్తి గలవారి వలె ఉందురు గాని దాని శక్తిని ఆశ్రయించని వారే ఉందురు, అట్టి వారికి విముఖుడవై ఉండు. అంటే ఏంటో తెలుసా? ముఖం తిప్పేసుకొచ్చి అసహ్యం వేస్తుంది. విముఖుడు అంటే అర్థం ఏంటో? ముఖం తిప్పేసుకో. నీతో భక్తుడెవడు సహవాసం చేయకూడదు. నిజమైన భక్తుడెవడు నీతో సహవాసం చేయకూడదు. ఎందుకంటే నీలో పైకి భక్తి ఉంది కానీ దాని శక్తి లేదు. శక్తి రిలీజ్ చేయాలి. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి తనలో పునరుద్ధాన శక్తి రిలీజ్ చేయాలి. నువ్వు చేయకపోతే నువ్వు వద్దు యేసయ్యకి. ఆలోచించుకో ఈ రాత్రి. రెండవది నాకు ఇష్టమైన మాట ఏంటంటే, నీ సన్నిధి నాతో కూడా వచ్చుట వలన మేము సమస్త జనులలోంచి ప్రత్యేకింపబడ్డామంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. మోషే అంటాడు, నీ సన్నిధి మాతో వచ్చుట వలన మేము సమస్త జనులలో నుండి ప్రత్యేకింపబడ్డాం. మీలో ఎవడైనా నిజంగా ప్రత్యేకింపబడిన వాడు ఉంటే, లెట్ గాడ్స్ ప్రెజెన్స్ గో విత్ యూ. దేవుని సన్నిధి నీతో రాని, వెళ్ళని. ఆత్మపూర్ణుడుగా వెళ్ళు, అంతేగాని అడుక్కునేలాగా వద్దు. అయితే ఈ 7 సామ్రాజ్యాల కాలంలో 6 అయిపోయాయి. ఇంకొకటి ఉంది, అది 7వ సామ్రాజ్యం. వాడు ఇంకో 7వ తలను పైకి ఎత్తనే లేదు. కననై ఉన్న ఆ స్త్రీ మగ శిశువును కనగానే ఆమె శిశువు ఏంటండి? ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలిచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, సమస్త జనాల్ని ఇనపదండంతో ఏలే మగ శిశువు యేసు ఒక్కడే. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 7వ వచనంలో ఉంటుంది మాట. ఎవరన్నా చదువుతారా? 2వ కీర్తన 7వ వచనం. కట్టడను నేను వివరించేదను. మైక్లో చదవండి.
మైక్లో చదవండి. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టుదువు, కుండను పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కన్నాను, ఇనపదండంతో నువ్వు వెళ్తావు. ప్రకటన 19:14 చదవండి ఒకరు. ప్రకటన 19:14. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. విన్నారా? శుభ్రమైన తెల్లని నార వస్త్రాలు ధరించుకున్న సైన్యంలో నువ్వు ఉండాలి. ఆయనతో నువ్వు వెళ్తావు, కానీ ఆయన మాత్రమే ఇనపదండం పట్టుకుని వెళ్తాడు. కానీ మన బోధకులు మనకి నేర్పారు, సంఘం అంట ప్రసవ వేదన పడి ఒక బిడ్డను కంటే ఇంత బిడ్డ పైకి ఎత్తబడ్డాడంట, ఇంత సంఘం వెళ్ళిపోయి అరణ్యంలో పడిందట. దేవుడు తన సంఘాన్ని అలా అరణ్యానికి అప్పగిస్తాడా? నో సహోదరుడా, నో సహోదరి, లేదు. నువ్వు ఆ సైన్యంలో ఉండాలని ఈ కోటాలు ఇప్పుడు, ఈ కోటాలు అందుకే ఆ సైన్యంలో నువ్వు ఉండాలనే. కాబట్టి ఇనపదండంతో ఇయాలనైనా మగ శిశువు యేసు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడో, రాగానే మీకు రహస్యం తెలుసా? అషూరు సామ్రాజ్యంలో దేవుడితో గొడవే, ఐగుప్తులో మగ శిశువుని చంపమన్నారు, బబులోన్లో ఇజ్రాయేల్ని బాధ పెట్టారు, మాదీయులు పార్సీకులు ఇజ్రాయేల్ని బాధ పెట్టారు, చివరికి గ్రీక్ వాళ్ళు ఇజ్రాయేల్ని బాధ పెట్టారు. ఇప్పుడు రోమా గవర్నమెంట్ వచ్చేసరికి ఏమైందో తెలుసా? రోమా గవర్నమెంట్లో హేరోదు తనకు తెలియకుండా ఒక మాట అన్నాడు, 2 సంవత్సరాల వయసు కలిగిన మగ శిశువులందరినీ చంపేయండి అన్నాడు. అది ఎవరో తెలుసా? పాపం అతనేం తప్పులే, సర్పం 6వ పడగిప్పింది. 6వసారి పడగ విప్పి 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన మగ శిశువులందరినీ చంపేమంది. యేసుని ఎలాగన్నా చంపాలని, కానీ యేసు చంపలేకపోయింది. ఒకరోజు యేసు సిలువ మీద వేలాడడానికి దోషిగా ఆయన నిలబడితే సర్పం చాలా సంతోషపడిపోతుంది. ఈ సర్పానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కూడా సర్పమంతుటోడే, వాడి పేరు మరణదూత. ఏ దూత? సర్పం అంటుంది మరణదూతతో, వెళ్ళు చంపేయి అంటుంది. మరణదూత చాలా రోషంతో వచ్చి ఆ సిలువ దగ్గర నిలబడ్డాడు, కానీ యేసుని ఏం చేయలేడు. మరణదూత యేసుని ఎందుకు ఏమీ చేయలేడు అంటే, యేసు రక్తసిక్తం అయిపోయినా యేసును ముట్టుకోవాలంటే యేసులో పాపం కనపడాలి. మరణానికి ఏం కనపడాలండి? పాపం కనపడలే. ఒక పక్క నుంచి లక్షలు కోట్ల దెయ్యాలు మరణదూతను నువ్వు వెళ్ళు, ఎలాగోలాగా పొడి చేయి నీ తోకతోటి, నీ తోక తీసి పొడిచి ప్రాణం లాగేసుకో, వెళ్ళు అని గెంటుతుంటే ఈ మరణదూత, ఈ టెన్షన్ పెట్టకండి బాబు, నేను అతను ముట్టుకోవాలంటే అతనిలో నాకేం కావాలి? కానీ అతను ఒక రక్తపు ముద్దలాగా వేలాడుతున్నాడు. ఆయనను ఆ రోజు కొరడాలతో కొట్టినప్పుడు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు, 3 గేల ముళ్ళు ఉంటాయి, కొట్టేవాళ్ళు కరెక్ట్గా కొట్టాలి. ఇలా కొరడాతో కొట్టినప్పుడు ముళ్ళు ఇలా దిగి రౌండ్గా ఎక్కడ దిగిందో అక్కడి నుంచి రౌండ్ తిరిగి సర్కిల్ ఫినిష్ చేసుకుని మళ్ళీ అక్కడికి వచ్చాక అప్పుడు ఓడాలి. అలాగైతేనే కొట్టాలి, అది స్పెషల్ డ్యూటీ. అది అలా 1 తక్కువ 40 దెబ్బలు కొట్టినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒంటి మీద అతనికి చర్మం లేదు, రిబ్బన్లు లాగా వేలాడుతుంది చర్మం, ముక్కల కింద వేలాడుతుంది కండ, స్వరూపమైనను సొగసైనను లేదు. కుక్కనన్నా చూడగలనేమో కానీ కుక్క కంటే హీనం అన్నట్టు అక్కడ ఏమంటాడు, ఏ నరరూపి కన్నా నువ్వు చూడనల్లని వానిగా ఉన్నావు. చూడలేకపోతున్నాను. ఇక్కడి నుంచి ఇదంతా ఊడిపోయింది. తల ముళ్ళ కిరీటం, మీకు తెలుసా ఇదంతా ఎముక. కానీ ఆ సిలువలో ఆయన వేలాడేటప్పుడు కొట్టుకుంటుంటే
ఈ కణితల్లో మాత్రమే ముళ్ళు దిగుతాయి. ఇదంతా ఎముక కదా. ఇలా దిగిపోతే కళ్ళల్లోకి ఆ ముళ్ళు, 2 కళ్ళల్లోకి ముళ్ళు దిగిపోతే ఆ కళ్ళల్లోంచి రక్తం, ముక్కులోంచి రక్తం, నోట్లోంచి రక్తం, చెవుల్లోంచి రక్తం, తలలోంచి రక్తం, అతని మెళ్ళలోంచి రక్తం, అసలు ఒక రక్తపు ముద్ద ఎలాడుతూ ఉంది సిలువలో. మరణదూత మాత్రం ఏం చేయలేకపోతున్నాడు. సరిగ్గా 12 దాటింది మధ్యాహ్నం. 12 దాటగానే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనమందరము చేసినటువంటి ఆ పాపపు విషయాన్ని పట్టుకుని వెళ్ళి యేసులో పోయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే 12 గంటల నుండి 3 గంటల వరకు యేసులోకి ఆయన విషపు పాత్రను, పాపపాన్ని పోస్తూ మొదలుపెట్టాడు, అప్పుడు ఈ మరణదూతకు ధైర్యం వస్తుంది. అమ్మయ్యా, నేను అతను ఇప్పుడు ప్రాణం తీసేసుకోవడానికి నాకు ఏదో ఒక దారి దొరుకుతుందని, ఏ దారి అయితేనేం ఏదో ఒక దారి దొరుకుతుందని అప్పుడు మూర్ఛిల్లిపోతున్న ఆ మరణదూత లేచి ధైర్యం తెచ్చుకుని నిలబడ్డాడు. 3 గంటల కల్లా చూసే వాళ్ళకి రక్తపు ముద్ద కనబడుతుంది, కానీ దేవుడికి మాత్రం పాపపు ముద్ద కనబడుతుంది అక్కడ. అప్పుడు ధైర్యం తెచ్చుకుని మరణదూత తన తోకం తీసి ఒక్క పోటు పొడిచి యేసు ప్రాణాన్ని లాక్కున్నాడు. ఆ యేసు ప్రాణాన్ని పట్టుకోవాలని కీర్తనల గ్రంథంలో ఉంటుంది. మొత్తం కోట్ల దూతలు వల పన్నాయట పట్టేసుకోవాలని. ఆ వల పన్నితే ఆ వలలోంచి దేవుడు లాగి తన చెయ్యి, ఆయన హస్తం అలా పట్టుకుని యేసుని తీసుకెళ్ళి పాతాళంలో వేశాడు. వీళ్ళకి అర్థం కాలే. ప్రాణం అయితే తీశాం కానీ నీతిమంతులో సభలో ఉండాల్సినోడు పాతాళంలో ఉన్నాడేంటి? నువ్వు చేసిన పాపానికి నువ్వెక్కడ కాలాలో అక్కడ కాలిపోయాడు. నువ్వు చేసిన పాపానికి ఎక్కడ శిక్ష అనుభవించాలో అక్కడ శిక్ష అనుభవించాడు. నీకోసం యేసయ్య పాతాళ వేదనలు. చాలామందికి తెలియదు సిలువలో ఏం జరిగిందో తెలియదు. సిలువలో చనిపోయాక వట్టి దేహం సమాధిలో ఉంది, ఆయన సమాధిలో లేడు, ఆయన పాతాళంలోకి వెళ్ళాడు. క్రీస్తు పాతాళంలో విడవబడలేదు అనే సీడీలు ఉంటాయి, అక్కడ ఉంటే తీసుకోండి, ఉంటే తీసుకోండి. ఇవి ప్రత్యక్షతలు. ఆయన పాతాళంలో అసలు ఏం జరిగింది అక్కడ ఆయనకి, అది సంపూర్ణ సువార్త. తెలియకపోతే నీకు సువార్త తెలియలేదని అర్థం. చనిపోయిన తర్వాత ఆయన చెరను చెరగా పట్టుకుని పోయేటప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ చెరకు వెళ్ళాడు, అసలు అక్కడ ఏం జరిగింది, పాతాళంలో ఏంటి గొడవ అన్నది పెంతుకోస్తు ప్రసంగం. అది పెంతుకోస్తు పండగ రోజు పేతురు చెప్పిన ఫస్ట్ ప్రసంగం అది. ఆ ప్రసంగం తెలియకపోతే యేసు పాతాళం వెళ్ళటం ఏంటి అనుకోవద్దు. వెళ్ళాడు. ఆయన వెళ్ళకూడదు అంటే నువ్వు వెళ్ళాలి, నీకు తప్పదు, నీకోసం వెళ్ళాడు. అక్కడ యేసు పాతాళ వేదన భరిస్తుంటే ఆ పరిశుద్ధాత్ముడు మళ్ళీ ఆ మృతుల లోకంలోకి వెళ్ళి మృతులలో నుండి తన కుమారుడైన యేసును పైకి లేపాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా యేసు ఆరోహణుడై తండ్రి యొద్దకు కొనిపోబడ్డప్పుడు ఇలా జరుగుద్దని తెలిస్తే అసలు చంపాపోదాం కదా అనుకుంది సైతాన్. సైతాన్ ఏమనుకుందో తెలుసా? ఇలా జరుగుద్దని తెలిస్తే అసలు మేము చంపకపోదాం కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:8 చదవండి. అది ఎవరికి తెలియదు, లోకాధికారులలో ఎవరికి తెలియకపోయింది, అది వారికి తెలిసి ఉండి అనలా మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. అది వాళ్ళకి ఒకవేళ తెలుసుంటే వాళ్ళు సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు. అంతకంటే ముందు 7వ వచనంలో అంటాడు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. జగత్ ఉత్పత్తికి ముందే ఈ జ్ఞానాన్ని దేవుడును నియమించాడు. అయితే లోకాధికారులలో ఎవరికి తెలియదు, తెలిస్తే వాళ్ళు సిలువ వేసి ఉండేవారు కాదు. యేసు ఎప్పుడైతే సమాధి నుండి లేచి ఆరోహణ వెళ్ళిపోయాడో ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు నా తల చితగొడతాడు వీడు, ఈ యేసు అనేవాడు నా తల చితగొడతాడు, చితగొట్టకుండా నా వంతు నేను ట్రై చేస్తానని 7వ సామ్రాజ్యాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చే 7వ సామ్రాజ్యం
ఎలాంటిదో తెలుసా? కంప్యూటరైజ్డ్ సామ్రాజ్యం. పూర్తిగా మిసైల్స్తో మానవ మేధస్సుకే అందని సామ్రాజ్యం ఇది. ఆ కంప్యూటరైజ్డ్ సామ్రాజ్యం, ఆ 7వ సామ్రాజ్యం అబద్ధక్రీస్తు సామ్రాజ్యం. అయితే మళ్ళీ నిమ్రోదే వస్తాడు అని అన్నారేంటి? అదొక్కటి చెప్పి క్లోజ్ చేస్తా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో ఇలా ఉంది. ఏమనంటే, మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగం సముద్రంలో నుండి పైకి వచ్చేట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషకరమైన పేర్లు ఉండెను. నేను చూచిన ఆ మృగం చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పం తన బలమును తన సింహాసనము గొప్ప అధికారం ఇచ్చాను. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయేను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండే. చెప్పండి, ఇప్పుడు ఎన్ని తలలు ఉన్నాయి? చెప్పండి, మీరు నిజంగా వాక్యం అంటే చెప్పండి, ఎన్ని తలలు ఉన్నాయి? సర్పానికి ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలలో ఒక తలకి చావు దెబ్బ తగిలిందంట. చావు దెబ్బ అంటే ఏంటో తెలుసా? చచ్చిందిరా అన్నంత దెబ్బ తగిలింది. చచ్చిందిరా అన్నంత దెబ్బ తగిలింది. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? చావు దెబ్బ తగిలి మానిపోయినందున భూజనులందరూ దానిని వెంబడిస్తున్నారు. ఇంత క్లియర్గా బైబిల్లో ఉంటే జనాలు అబద్ధక్రీస్తుకి ఎలా నమ్ముతారండి, ఎలా మోసపోతారండి అని మీరు అంటారేమో. జనులు మోసపోవడానికి ఒకే ఒక కారణం, ప్రాముఖ్యమైనది ఏంటంటే, వాడు చావు దెబ్బ తిని బ్రతికాడు. చచ్చాడు అనుకున్నారు, వాడు మళ్ళీ బతుకుతాడు. చచ్చాడు అనుకున్నారు, వాళ్ళు మళ్ళీ బ్రతుకుతాడు. ఇంకొంచెం వివరంగా చదువుదాం చూడండి. అక్కడ 2 సార్లు చదివాం. ఏమని? దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండేను. రెండోసారి ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ దాని వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచున్నారు. దాని గురించి ఇంకొంచెం కిందకి వెళ్ళి 12వ వచనం చదవండి సార్. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి, రెండోసారి చెప్తా, మూడోసారి ఇక్కడ చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు. ఈ అబద్ధక్రీస్తు ఎవడో తెలుసా అండి? చావు దెబ్బ తిని బతుకుతాడు. చచ్చాడు అనుకుంటారు, బతుకుతాడు. చావు దెబ్బ తినియు ఆ మొదటి మృగమునకు బ్రతికిన ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతం చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు. 4వసారి చెప్తున్నాడు, కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. చాలా గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు చావు దెబ్బ, కత్తి దెబ్బ, 3 సార్లు చావు దెబ్బ అన్నాడు, ఒకసారి కత్తి దెబ్బ అన్నాడు. అంటే ఏంటో తెలుసా? శాంతి 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 అనుకుంటూ అబద్ధక్రీస్తు ఈ లోకానికి వస్తాడు. ప్రపంచాన్నంతా కూడా తాను ఎలాగోగా నమ్మించాలని ప్రయత్నిస్తుంటాడు. ఇలా ప్రయత్నించేటప్పుడు ఇదే భూమి మీద ప్రపంచము యుద్ధాలు జరుగుతూ ఉండగా 10 దేశాలు ఒకటవుతాయి. 10 కొమ్ములు అన్నాడు, అందుకే కొమ్ము అధికారానికి సాదృశ్యం. 10 దేశాలు ఒకటై, ఈ 10 దేశాలు సరిగ్గా మన 10 మందిలో ఎవడు ప్రపంచానికి నాయకుడు అనుకుంటున్న టైంలో ఒక చిన్న కొమ్ము మొలిచింది అంటాడు దానియేల్లో. ఈ అబద్ధక్రీస్తు దూరం వచ్చేస్తాడు. వచ్చి అప్పటికప్పుడు దానియేల్లో చాలా క్లియర్గా రాస్తాడు, వాడు యుక్తి గలవాడై మోసం చేస్తాడు, తన మాటలతో మాయ చేస్తాడు. 10 రాజ్యాలు ఒకటైపోయి నువ్వా నేనా ప్రపంచ అధినేత ఎవడిప్పుడు అనుకుంటున్న టైంలో వీడు దూరొచ్చి మబ్బు మాటలు పెట్టి మాయ మాటలు చెప్పి మోసం చేసి ఒకడు వాళ్ళు 10 మందిలో ఒకటై తెగుస్తాడు. అప్పుడు 7 ఒకటైపోతారు, 3 ఒకటైపోతారట. వాళ్ళకి వీళ్ళకి గొడవ అవుద్దట.
అది ఎంత పెద్ద గొడవ అంటే ఆ గొడవలో సస్తాడు, ఆ గొడవలో వాడు చచ్చిపోతాడు. కత్తి దెబ్బ అంటే యుద్ధం అని అర్థం. ఆ యుద్ధంలో చంపేస్తారు. అరే, ప్రపంచానికి అధినేత, ఇప్పటిదాకా ఎన్నో అద్భుతాలు చేశాడు, ఇలాంటి అద్భుతాలు చేసిన వాడు చచ్చిపోవడం ఏంటి ఎంత దారుణం అనుకుని ప్రపంచంలో అన్ని దేశాల్లో లైవ్ టెలికాస్ట్లో అతన్ని చూపిస్తుంటారు. లైవ్ టెలికాస్ట్లో అతని శవాన్ని చూపిస్తుంటారు. అతని అంత్యక్రియలు 4వ రోజు పెడతారు. నేను ఇలా ఊహిస్తున్నాను సుమా, అంత్యక్రియలు 4వ రోజు పెడతారు. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాల నుంచి రావాలి, అన్ని దేశాల నుంచి, మొత్తం అన్ని దేశాల నుంచి ఆ దేశానికి వెళ్తారు అంత్యక్రియలకి. 4వ రోజు అతని శవాన్ని గొప్ప ఊరేగింపుతో తీసుకెళ్తుంటారు సమాధికి. తీసుకెళ్తూ ఉంటే సడన్గా దేవుడు ఏలియా ఆత్మను 2 సాక్షుల మీదకి పంపినట్టే నిమ్రోదు ఆత్మను పాతాళంలోంచి వదులుతాడు. నిమ్రోదు ఆత్మను పాతాళంలోంచి వదలగానే ఇప్పుడు నిమ్రోదు ఆత్మ వచ్చి చచ్చిపోయిన ఈ మనిషిలో దూరిపోతాడు. దూరిపోయి లేచి, ఆగండి ఆగండి, నేను క్రీస్తును కాబట్టి 3వ నాడు తిరిగి లేచాను, నేను క్రీస్తును కాబట్టి 3వ నాడు తిరిగి లేచాను, ఆగండి, ఇప్పుడైనా నమ్మండి నేను క్రీస్తునని అంటూ వాడు లెగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా 239 దేశాల్లో గుడ్లు అప్పగించి టీవీల ముందు కూర్చుని సుమారు 800 మంది కోట్ల ప్రజలు తిలకిస్తారు. కనీసం 700 కోట్ల మంది ప్రజలు తిలకిస్తారు. మన రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మనం అందరం టీవీలకు అతుక్కుపోలేదా? గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయినప్పుడు ఇలా అతుక్కుపోలేదా? అలాగే అందరూ చూస్తుండగా ఎప్పుడైతే వాడు తిరిగి లెగుస్తాడో, లేచి అక్కడే ఒక సందేశం ఇస్తాడు ప్రపంచానికి. నేను క్రీస్తునని ఎన్నో సంవత్సరాలు చెప్పాను, మీరు నమ్మలేదు, నేను క్రీస్తుని కాబట్టి తిరిగి లేచాను. క్రీస్తు ఒక్కడే లేవగలడు. అలాగా క్రీస్తు తప్ప ఎవడు లేవలేడు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు కోసం ఎదురు చూస్తున్న మీరు తెలుసుకోండి, ఎవడన్నా లేచాడే ఇలాగా? క్రీస్తు ఒక్కడే లేవగలడు, నేను క్రీస్తుని కాబట్టి. అందుకు రాశాడు ఏమని, చావు దెబ్బ తగిలి మానిపోయాను గనుక భూజనులందరూ దాని వెంట వెళ్ళిచూ ఆశ్చర్యపడ్డారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నిమ్రోద్ మళ్ళీ పుట్టడు. అసలు ఇంకొక ఎవడైనా ఒక్కసారే పుట్టాలి, ఒక్కసారి చచ్చిపోవాలి. ఒకసారి పుట్టాలి, ఒకసారి చచ్చిపోవాలి. కాబట్టి నిమ్రోద్ మళ్ళీ పుట్టడు. కానీ నిమ్రోద్ ఆత్మ దేవుడు అప్పుడు నొక్కి పెట్టాడు, ఆదికాండంలో వదులుతాడు. అందుకే ఇది చావు దెబ్బ అని రాశాడు, 4 సార్లు రాశాడు. ఇలా నిమ్రోద్ ఆత్మ ఎప్పుడైతే ఇతనిలో పుట్టుకొస్తుందో అప్పుడు అబద్ధ క్రీస్తు ప్రపంచాన్ని గుప్పెట్లోకి తీసుకుంటాడు. అబద్ధ క్రీస్తు ప్రపంచాన్ని గుప్పెట్లోకి తీసుకుని ప్రపంచాన్ని అంతా కూడా తన వేలు మీద ఆడిస్తూ ఉంటాడు. అదే టైంలో ఈ భూమి మీద ఒక అబద్ధ ప్రవక్త ఉంటాడు. వాడు కూడా ఇజ్రాయేలు దేశం వాడే. ఆ ఇజ్రాయేల్ దేశపు అబద్ధ ప్రవక్త, ఇజ్రాయేలీయుడు అని ఎలా రాసి ఉంటుందంటే అక్కడ భూమిలో నుండి అని రాశాడండి 11వ వచనంలో. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చుట. భూమి అంటే ఇజ్రాయేలు దేశం, సముద్రం అంటే అన్యజనులు. అన్యజనులలోంచి అబద్ధ క్రీస్తు వస్తాడు, ఇజ్రాయిలీలోంచి అబద్ధ ప్రవక్త వస్తాడు. ఈ అబద్ధ ప్రవక్త వచ్చినప్పుడు తాను ఆకాశము నుండి అగ్ని దింపి ఎన్నో సూచనలు చేసి, భూప్రజలారా ఇతన్ని నమ్మండి, ఇతను క్రీస్తు అని అతని కొరకు సాక్ష్యం ఇస్తాడు. ఆర్జ్యం పోసినట్టు అగ్నికి ఇంకా అది ప్రపంచంలో ప్రబలిపోతూ ఉంటే అప్పుడు ఏమంటాడట, ఈ ప్రతిమకు ఈ అబద్ధ క్రీస్తుకు ఒక ప్రతిమను చేయాలి. అమ్మ ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? ప్రతిమను చేయాలి అని చెప్తాడు. మొత్తానికి వాళ్ళు ప్రతిమను చేస్తారు. అది కూడా చూడండి, అక్కడ ఉంది. మరియు మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును అక్కడ రాస్తుంది 15వ వచనంలో, మృగము యొక్క ప్రతిమ మాట్లాడుటకును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడును. వినండి,
ప్రతిమ నిలబెడతారట, అది మాట్లాడుతుందట, నడుస్తుందట. ఎవరైనా సరే దానికి నమస్కారం చేయకపోతే చంపేస్తాడు. ఇంకా చదవమ్మా. మాట్లాడుటకు దానికి నమస్కారం చేయవారిని హతము చేయునట్లును. ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై. ప్రతిమకు ప్రాణం అంటే ఏంటో తెలుసా? రోబోట్. వస్తానని వెళ్ళిన మోషే రావడం ఆలస్యమైనప్పుడు ఒక విగ్రహాన్ని